హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ మొబైల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మొబైల్ వచ్చేసి మోటో G85 లేటెస్ట్ మోడల్ అండి. ఇది మోటో G85 కర్వ్ డిస్ప్లే. ఇది కస్టమర్ వాడుతా సడన్గా ఆగిపోయిందని తీసుకొచ్చారు మన దగ్గరికి. షోరూమ్కి తీసుకెళ్తే బోర్డు మార్చుకోవాలని చెప్పారట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఇది కొత్త ఈ మధ్యన లాంచ్ అయిన మోడల్. ఇది వాడుతా సడన్గా అయిపోయిందని తెచ్చారు. ఈ ప్రాబ్లంకి వచ్చేసి సొల్యూషను ఏం లేదండి, CPU అనేది రీబాల్ చేయాల్సి వస్తుంది. CPU రీబాల్ చేసిన తర్వాత చూస్తున్నారుగా, ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు, స్టిక్కర్స్ కూడా ఏం తీయలేదు. CPU రీబాల్ చేసిన తర్వాత మనకి కండిషన్ అనేది ఏ విధంగా ఉంది, ఫోను ఆన్ కండిషన్లోకి వచ్చిందా లేకపోతే అదే కండిషన్లో ఉందా అనేది చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, CPU రీబాల్ అనేది చేసిన తర్వాత రిజల్ట్ అనేది చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, CPU రీబాల్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, CPU రీబాల్ అనేది చేశాను ఈ మోటో G85కి. ఇప్పుడు ఒకసారి మనం దీని కండిషన్ ఏందనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మనకి వచ్చినప్పుడు డెడ్ కండిషను, ఇప్పుడు వచ్చేసి కండిషన్ ఏంటి, అది ఫోను ఏ కండిషన్లోకి వచ్చింది, ఆన్ అవుతుందా లేకపోతే ఇంతకు ముందులాగానే ఉన్న కండిషన్లోనే ఉందా చూద్దాము. బోర్డు అనేది బాడీలో పెట్టి స్టిప్పులు కనెక్ట్ చేసి ఒకసారి ఫోన్ అయితే ఆన్ చేద్దాం. మొదటగా నేను కేబుల్ అయితే పెడుతున్నాను. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి ఛార్జింగ్ లోగో అయితే వచ్చింది, ఛార్జింగ్ సింబల్ అయితే వచ్చింది. డెడ్ కండిషన్లో ఉన్నటువంటి ఫోను మనకి రిజల్ట్ ఛార్జింగ్ సింబల్ రావడం జరిగింది. ఒకసారి చూద్దాము. లో బ్యాటరీ అనేది ఉన్నట్టుగా ఉంది కొంచెం, అందుకనే ఇంత టైం తీసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. మనకి ఫోన్ అయితే చూస్తున్నారు కదా, 3% ఛార్జింగ్ అనేది చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన దగ్గర ఇంతకుముందు వచ్చిన కండిషన్లో అయితే లేదు, ఫోన్ అయితే ఆన్ కండిషన్లోకి వచ్చింది. ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా మనకు చూపించడం జరిగింది. ఓకేనా, సరే ఒకసారి ఆన్ చేద్దాము. ఓకే, ఎందుకు ఇలా అయిందంటే ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. హెలో సింబల్ అయితే, హెలో మోటో అని అయితే సింబల్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఫోన్ రికవరీ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రీతిగా మన దగ్గర ఎనీ మొబైల్ ఎనీ ప్రాబ్లం సాల్వేషన్ అనేది మన దగ్గర ఉంది. ఫోన్ అనేది ఆన్ అయింది, చూసారుగా ఫ్రెండ్స్, ఫోన్ ఆన్ అయింది. ఛార్జింగ్ అయితే తక్కువ ఉందని చూపిస్తుంది. మనకిచ్చిన కండిషన్ డెడ్ కండిషన్, ఇప్పుడు మనం ఆన్ కండిషన్లో ఫోన్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుద్ది. చూస్తున్నారుగా, ఫోన్ అయితే ఆన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని గట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.